మా నాన్నగారిని చూసి నేను గర్వపడిన క్షణాలు జీవితంలో చాలా ఉంటాయి. అందులో కొన్ని చెప్తానండి. మా తాతయ్య గారు చాలా ధనవంతులు, చాలా చాలా డబ్బులు సంపాదించారు. మా నాన్నగారులందరూ సిల్వర్ స్పూన్తో పుట్టారు. సో వెరీ రిచ్. బట్ తర్వాత కాలంలో ఆ డబ్బంతా హరించుకుపోయింది. 80స్లో అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం అండి. ఒక రెండు గదులలో 14 మంది 15 మంది అందరం ఉండేవాళ్ళం. మా అప్పట్లో మా ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే మా పెద్దనాన్నగారు మా నాన్నగారు వెళ్ళి మా తమ్ముడి కుటుంబానికి అందరికీ సరిపడగా వెళ్ళి కథలు రాసి రావాలండి. సో అప్పుడు ఇంకా గోస్ట్ రైటర్స్గానే ఉండేవారు. పేరు పడేది కాదు, వీళ్ళు పనిచేసేవారు. గోస్ట్ రైటర్స్గా వచ్చి డబ్బులతోనే గడిచేది. సో మా అందరికీ ఏంటంటే ఫస్ట్ టైం ఎప్పుడు పేరు పడుద్ది, శివశక్తి దత్త, విశ్వ విజయేంద్ర ప్రసాద్, ఈ 2 పేర్లు ఎప్పుడు పడతాయని చాలా చాలా ఆశగా చాలా ఆతృతగా వెయిట్ చేసేవాళ్ళం అండి. 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఒక రైటర్ రాశారు అన్నది రెండు వారాల గ్యాప్లో జరగడం చాలా గర్వంగా అనిపించిందండి. మా నాన్నగారి గురించి నాకు గర్వంగా అనిపించిన కొన్ని క్షణాలే, ఇంకా తవ్వుకుంటూ వెళ్తే చాలా చాలా ఉంటాయండి. నాన్నగారు నాకు శ్రీవల్లి కథ ముందు చెప్పారండి. ముందు చెప్పినప్పుడు నాకు అంత ఎక్కలేదు. ఐడియా బాగానే ఉందండి, కానీ డెవలప్మెంట్ అంత బాగాలేదని, అంత గొప్పగా అనిపించలేదని చెప్పాను. బట్ నాకు నమ్మకం ఉందరా అని చెప్పి మొదలుపెట్టారు. తర్వాత చేసిన మార్పులతో ఇవాళ పొద్దున్నే చెప్పారండి స్టోరీ మొత్తం. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనిపించింది. నాన్నగారితో నేను చెప్పిన మాటలో స్టోరీ చాలా బాగుందండి, చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంది. బట్ తీయాలి, దీన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా డైరెక్షనల్ స్కిల్స్ కావాలి, ఇది నాకు అనిపించిందండి అని చెప్పాను. ఇప్పుడు మా నాన్నగారి సినిమా రెడీ అయిపోయింది. నాకు ఒక్క ఫ్రేమ్ కూడా చూపించలా, మీతో పాటే నేను చూశాను ఇది మొత్తం అంతా. ఇప్పుడు నేను చెప్పిన అన్ని క్షణాల కన్నా ఎక్కువ గర్వంగా అనిపించే క్షణం ఏంటంటే, కొడుకుగా, డైరెక్టర్గా, స్టోరీ రైటర్గా నాన్నగారు ఎంత గొప్ప తెలుసు. సో దానికి ఈక్వల్గా డైరెక్టర్గా అంత గొప్పగా సినిమా తీస్తే అప్పుడు నా కొడుకుగా గర్వంగా అనిపిస్తుందండి. ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. బట్ అది కొడుకుగానే, డైరెక్టర్గా మాత్రం నేను పోటీగానే చూస్తాను. ఎందుకంటే నా సినిమాలు చూసినప్పుడు ప్రతి ఫ్రేమ్లో తప్పులు ఎతుకుతూ ఉంటారు. ప్రతి సీన్లో నేను ఎంతో బాగా తీసుకున్నాను సీన్లో కూడా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ తలపాకి సరిగ్గా లేదు, ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదు అని తప్పులు ఎదుగుతూనే ఉంటారు. సో ఆ తప్పులు నేను కూడా ఎతకడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. కొడుకుగా గర్వపడే క్షణం కోసం, డైరెక్టర్గా దెబ్బలాడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అండి. అండ్ ఐ హోప్ అండ్ ఐ విష్ శ్రీవల్లి విల్ బీ అ బిగ్ సక్సెస్ అండ్ బ్రింగ్ loads of money to the producer and lots of fame to everyone involved.